దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆయన పాదముల చెంత ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపను మీకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టే మరొకసారి కూడా దేవుని మాటలు వినడానికి ఆయన మీకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మీరు చేరడానికి దేవుడు అవకాశం కూడా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి నేటి దినాన దేవుడు మీతో ఏ మాటలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడో ఆ మాటలు శ్రద్ధగా విని జాగ్రత్తగా వాటిని హృదయంలో భద్రపరచుకొని దేవుని మాట ప్రకారంగా నడవలసిందిగా, మీతో మాట్లాడేటువంటి ప్రతి మాట గ్రహించవలసిందిగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సందేశమును, ఈ మాటలు మీ వినికిడిలో, మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం పేతురు యొక్క వ్యక్తిత్వాన్ని గురించినటువంటి మాటను ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా. గడిచినటువంటి ఎపిసోడ్లో పేతురు తను పాపినని గుర్తించాడు. పాపాత్ముడుగా ఉన్నాను ప్రభువా, నన్ను విడిచి వెళ్ళని ఆయన మాట్లాడాడు. రెండవదిగా తన జీవితంలో దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి సమర్పణ జీవితాన్ని జీవించాడు. మూడవదిగా విధేయత చూపించాడు. నన్ను గురించి మీరేమనుకుంటున్నారని ప్రభువారు అడిగినప్పుడు నీవు సజీవుడమైన దేవుని కుమారుడవని సత్యాన్ని గుర్తించాడు. ఈ 4 మాటలు మనము నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన పేతురు జీవితంలో జరిగినటువంటి ఈ సందర్భంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. ప్రభువారు స్వయంగా అంటున్నారు ఈ మాట. నీవు ధన్యుడవు అంటే పేతురు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నేను మంచివాణ్ణి, నేను ధన్యుడిని, నేను గొప్పవాణ్ణి అని పేతురు భక్తుడు చెప్పుకోలా. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బులు ఇస్తే పొగిడేవాళ్ళు. ఆ రీతిగా కూడా పేతురు నేను ధన్యుడిగా ఉంటాను, నన్ను మెచ్చుకోండి, నన్ను పొగడండి అని వాళ్ళకి ఎవరికేమివ్వలా. తన జీవితాన్ని బట్టి, తన మాటలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, నీవు ధన్యుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం అండి అది. చాలామంది ఎలా కోరుకుంటారంటే నేను గొప్పవాడిని లోకం గుర్తించాలి, నన్ను హెచ్చించాలి, నన్ను పొగడాలి అనేటువంటి తలంపుతో చాలామంది జీవిస్తూ ఉంటారు. మీలో కూడా కొంతమంది ఉంటారేమో. కానీ మీ జీవితాలు ప్రభువుకి సమర్పించుకొని, దేవునికి అప్పగించుకొని, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మీరు జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క మాటకు లోబడి మీ జీవితాలు మీరు కట్టుకుంటూ ఉంటే, ఎక్కడ పాపానికి తావు లేకుండా, చోటు లేకుండా పరిశుద్ధముగా మీరు బ్రతుకుతూ ఉంటే ప్రభువారే సకల జనుల ఎదుట మిమ్మల్ని హెచ్చించి మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడ్డవారు అని మిమ్మల్ని గురించి మెచ్చుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు వారి ఆయన తన కౌగిట్లో మిమ్మల్ని తీసుకొని మీకు ముద్దు పెట్టి మిమ్మల్ని ఎంతగా మెచ్చుకుంటారో కదా, ఎంతగా ప్రేమ చూపిస్తారో కదా ప్రభు. ఒక దినం రాబోతుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీరు మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ వాస్తవముగా దేవుడు మిమ్మల్ని చూసేవాడుగా ఉన్నాడు. మీ యొక్క జీవితాన్ని వాస్తవముగా ఆయన పరిశీలన చూసి మిమ్మలను తన హృదయమంతటితోటి గట్టిగా కౌగిలించుకొని ప్రేమను ఆయన చూపించి మంచి ఖరీదైన కిరీటాన్ని మీకు బహుమానంగా ఇస్తాడు. వజ్రాలతో ఉన్నటువంటి
కిరీటం. మీరు అనుకున్నారు ఒక ఉంగరం కూడా లేదే నాకు ఇక్కడ అనుకొని బాధపడ్డారేమో, కానీ వజ్రాలతో ఉన్నటువంటి కిరీటాన్ని దేవుడు మీకు ఇస్తాడేమో. నీవు ధన్యుడివి. నిజంగా అది మీ జీవితంలో ధన్యకరమైన సంఘటన. పేతురు, నీవు ధన్యుడు. మీ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని చేత మెప్పు పొందేటువంటి ధన్యకరమైనటువంటి జీవితము, లక్షణము మీరు కలిగి జీవిస్తూ ఉన్నారా? మనం ఈ లోకంలో చెడ్డ పనులు చేస్తే చెడ్డ మాటలే మన గురించి మాట్లాడతారు. లంచం తీసుకున్నారనుకో, వాడొట్టి లంచం కాడండి, లంచగొండి అంటారు. అన్యాయంగా మన వ్యాపారంలో చూస్తే అబ్బో వాడొట్టి మోసగాడండి అంటారు. ఆ షాప్కి అసలు వెళ్ళొద్దు, అంతా మోసమే. వాళ్ళ దగ్గర డూప్లికేట్ సరికే అంటారు కొంతమంది. అబ్బో ఆ కుటుంబంలో మీ పాపనివ్వాలనుకుంటున్నారా? వద్దండి చెప్తారు. అబ్బాయి ఒట్టి తాగుపోతాడు, తిరిగిపోతాడు. ఆ కుటుంబం అంతా మీ పాపనికి హెరాస్ చేస్తారు. కష్టపడుతుంది పాపొద్దు అని చెప్తున్నారేమో కదా. అవును ప్రియమైన బిడ్డలారా, మన జీవితము, మన అడుగులను బట్టి మనం పొందినటువంటి పేరలా ఉంటే మనం ధన్యులుగా ఎంచబడలేం. కానీ ప్రభువారు ఈ లోకములో కష్టమైన, ఈ లోకంలో నమ్మకంగా ప్రభువును మాత్రమే వెంబడిస్తూ, లోకాన్ని స్నేహించకుండా లోకాన్ని సిలువేసి ప్రభువుతోనే జీవించినటువంటి జీవితం కలిగి ఉంటే ప్రభువు నిజంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. లోకంలో శాలతో గొప్పటే కాదు, ప్రభువు బంగారుతో తయారు చేసినటువంటి వస్త్రాలతో మిమ్మల్ని కప్పుతారేమో, తెల్లని వస్త్రాలు మీకు అలంకరింపజేస్తారేమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ధన్యుడు. పేతురు, నువ్వు ధన్యుడు అయ్యా. పేతురు అటువంటి జీవితాన్ని జీవించాడు. మనం కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తే మనము అటువంటి మెప్పును పొందేటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట చూచినట్లయితే పేతురు గురించి ప్రభువారు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. పేతురు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానయ్యా, నిన్ను అధికారినిగా నేను నియమిస్తా. ఎలాంటి అధికారం అంటే, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతటి గొప్ప ఆధిక్యత అండి. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. నువ్వు భూలోకములో దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. పేతురు, నువ్వు భూలోకమందు దేనిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఉన్నాయి కదా, అవి నీకు నేను ఇస్తా. అంటే అంత గొప్ప అధికారినిగా నిన్ను నేను నియమిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప అధికారాన్ని పొందుకునేటువంటి అధికారిగా పేతురు జీవితం మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు అంటున్నారు, పక్కన ఉన్నటువంటి యోహాను అనట్లా, యేసయ్య శిష్యులుగా ఉన్నటువంటి మిగిలినటువంటి వారు అనట్లా, యాకోబు అనట్లా, అంద్రెయ అనట్లా, ప్రభువారే స్వయంగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే పేతురు యొక్క మాటలు. పేతురు తొందరపడి మాట్లాడేటువంటి దుడుకు స్వభావం ఉంటే ఉండవచ్చు, కానీ అది తప్పు కాదు. అక్కడ తప్పుగా ప్రభువారు భావించలా. కొన్నిసార్లు సరిచేయబడ్డాడు, కొన్నిసార్లు హెచ్చరించబడ్డాడు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నారు, నీకు నేను అధికారం ఇస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు మీ యొక్క క్రియలను బట్టి, మీ పనితనాన్ని బట్టి, మీరు దేవునికి లోబడినటువంటి విధానాన్ని బట్టి, దేవునికి మీరు సమర్పించుకున్నటువంటి సమర్పణను బట్టి
మీరు దేవుని మార్గంలో వెంబడిస్తున్నటువంటి తీరును బట్టి, ప్రభు యొక్క పరిచర్యను బట్టి, మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ బిడ్డలను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు అటువంటి అధికారమును నేను నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు దగ్గర మనము నేర్చుకోవాలి. పేతురు ఎలాగ దేవుని యొక్క పని చేయటానికి ముందున్నాడో, ఏ పని చెప్పినా ముందు నేను చేస్తాను ప్రభువా, నాకు చెప్పాయా, నేను వెళ్తాను అన్నట్లుగా పేతురు జీవితం ఉన్నది కదా. మరి మీరెలా ఉన్నారు? ఎలా ఉంటున్నారు? దేవుని యొక్క పని చేయాలంటే వెనుకడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తారులే అంటారు తల్లిదండ్రులు. మందిరంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారులే. అయ్యా నువ్వెందుకులే వెళ్తావు, పరిచర్యలోకి వెళ్ళనవసరం లేదులే, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని మనం జరిగిస్తే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని మీరు లోబడి జరిగిస్తే మీ పని దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని పని మీరు జరిగించడానికి ముందుకు వస్తూ ఉంటే మీ పని దేవుడు సులభంగా జరిగిస్తాడు. మీరు అనుకోవచ్చు, ఇది చాలా కష్టమైనటువంటి పని, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని మీరు బాధపడవచ్చు. కానీ ప్రభువారే మీ పక్షముగా ఎవరినైనా పంపించి ఆయన మీ కార్యాన్ని, మూయబడి ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎరికో పట్టణపు తలుపులు గట్టిగా మూసివేయబడ్డాయి, ద్వారాలు మూయబడ్డాయి. కానీ దేవుడు ఆ కోట గోడలను పడేసి శత్రువుల మీద తన బిడ్డలకు, తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ జీవితంలో ద్వారాలు మూయబడి ఉన్నాయేమో, ఎవరు తెరుస్తారు? నా ద్వారం ఎవరు తెరుస్తారు? ఇది గట్టిగా మూసివేయబడింది, నా సమస్య ఎవరు తీరుస్తారు? కఠినమైపోయింది ఈ సమస్య, సిమెంట్ లాగా గడ్డగట్టుకుపోయింది. ఇంకా దీనికి రెమెడీ లేదా, దీనికి ఇంకా సొల్యూషన్ లేదా అని బాధపడుతున్నారేమో. నో ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలో వరి అవ్వాల్సిన, బాధపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సినటువంటి పని అసలు లేదు. దేవుని మీద మీరు ఆధారపడండి, దేవుని మీద మీరు ఆనుకోనండి. మూయబడినటువంటి ద్వారాలను తెరవగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమను మీరు చూస్తారు. మీ జీవితంలో అన్నీ మూయబడ్డాయేమో, శత్రువులు, సమస్యలు ఎర్ర సముద్రంలాగా మీ ముందు అది ఘోషిస్తూ ఉన్నదేమో, కానీ దేవుడు ఎలా దాటించాడు తన బిడ్డలకు? దాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద తన బిడ్డలను నడిపించాడు, అవతల ఒడ్డుకు చేర్చాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు మీ జీవితంలో ఉన్న సమస్యను తీసివేయలేడా? అనారోగ్యంతో మీరు బాధపడుతుంటే ఆరోగ్యమే ఇవ్వలేడా? ఆ వ్యాధికి ఎంత బలమైనా ఉండొచ్చేమో, అది క్యాన్సర్ అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, హార్ట్ వాల్వ్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, డాక్టర్స్ ఇంకా మాకు వల్ల కాదని హోప్లెస్ అని చేతులు ఎత్తేసి ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నేను మీకున్నా, నేను మీకు తోడున్నా. మీరు ఆ మాట దేవుని యొద్ద నుంచి పొందుకోవాలంటే మీరేం చేయాలంటే యెహోషాపాతులాగా, అయ్యా నువ్వే మా దిక్కు నాయనా అని ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క శక్తిని గుర్తించి ప్రార్థన చేయి. ఆయన కార్యము జరిగించగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అధికారం కలిగిన వాడు, అధికారాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట మనం చదివితే పేతురు జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును
కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈ 18వ వచనంలో ప్రభువారు పేతురుతో అంటున్నటువంటి మాట, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నా సంఘాన్ని నీకు నేను అప్పగిస్తాను. ఎలాంటి సంఘమో తెలుసా? అది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడలేనటువంటి రీతిగా దాని కట్టడం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాధ్యతను పేతురు మోసినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక బాధ్యతను ప్రభువారు పేతురుకి అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. నీవు పేతురువు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అనేటువంటి మాటకు అక్కడ 3 అనేటువంటి అంకె వేసి కింద ఆ పేజీలో బైబిల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, బైబిల్లో ఆ చివరిలో చూడండి, ఫుట్నోట్లో ఏమని వ్రాయబడింది? పేతురను శబ్దమునకు రాయి అని అర్థము. నువ్వు రాయివి, నువ్వు రెల్లు కాదు, గాలికి అటు ఇటు కొట్టుకొని పోవు. నీ మీద అటువంటి సంఘాన్ని నేను కడతాను, అటువంటి రీతిగా ఒక గొప్ప సంఘము నేను కడతాను. ఆ కట్టబడినటువంటి సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు ఏవి కూడా నిలబడలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి రీతిగా నేను ఏర్పాటు చేసుకున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా నమ్ముతున్నాడు దేవుడు. పేతురు యొక్క హృదయమును అంతరంగమును ఆయన పరిశీలనగా చూసి ఎంత గొప్ప బాధ్యతను పేతురుకు అప్పగిస్తా ఉన్నాడు. నమ్మకం ఉంటేనే బాధ్యత ఇస్తారు, అవును కదా? నువ్వు నమ్మకంగా నువ్వు పనిచేసేటువంటి స్థలములో నీ పనితనము, నీ యొక్క నమ్మకమైన జీవితం ఉంటే వారు ఏదైనా, నీ యజమానులు, నీ అధికారులు నీకు ఒక బాధ్యతను పెడతారు. నువ్వు నమ్మకంగా లేకుండా ఉంటే, నువ్వు లంచాలు తీసుకుంటా ఉంటే, నువ్వు దొంగతనం చేస్తూ ఉంటే, నువ్వు ఏదైనా ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక 90 రూపాయలు అయ్యేటువంటి వస్తువు తెమ్మంటే మిగిలిన 10 రూపాయలు నువ్వు ఉపయోగించుకుని నేను టీ తాగానండి అంటే యజమాని చెప్పలేదు కదా, కానీ నీ అంతా నువ్వే చేసావు పని. అలాంటి పనులు చేస్తే నీకు మరొకసారి డబ్బు సంచిస్తారా? డబ్బులు ఇస్తారా? నువ్వు దొంగతనం చేస్తా ఉంటే వాళ్ళు నమ్ముతారా నిన్ను? బాధ్యత ఉండదు కదా. బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు విలువైనటువంటి వస్తువులు ఎలా ఇస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమును కట్టేటువంటి బాధ్యత పేతురుకి అప్పగించబడతావు. అంత గొప్పగా పేతురు తనకు దేవుడు అప్పగించినటువంటి పని, ప్రభువు ఇచ్చినటువంటి పని, యేసయ్య చెప్పినటువంటి పనులన్నీ దేవుని యొక్క ఆత్మ చొప్పున తను నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా పేతురు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని జీవిస్తూ ఉన్నాడు. ఆయన అటువంటి రీతిగా తన జీవితాన్ని జీవించినటువంటి అనుభవంలో ఉన్నాడు. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 42వ వచనములో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు అంటే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి మేడగదిలో చేసినటువంటి ఆ గొప్ప ప్రసంగమును బట్టి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తర్వాత మాట్లాడినటువంటి మాటలను విన్నటువంటి వారు, అక్కడ చేరి వచ్చినటువంటి వారు, అక్కడ జరిగినటువంటి కార్యాలను చూసినటువంటి వారు, ఏదో జరుగుతుంది ఏంటి ఆ శబ్దమని క్రింద ఉన్నటువంటి వారందరూ మేడగదిలోనికి వెళ్ళినటువంటి వారు, వారందరూ జరిగినటువంటి ఆ కార్యాన్ని అగ్ని వారిని అభిషేకించి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించి, వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి పేతురు చేసినటువంటి ఆ ప్రసంగం అన్నీ విన్నటువంటి వాళ్ళు, మేమేం చేయాలయ్యా అని చెప్పినప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి అని చెప్పినప్పుడు, వారు ఆ రీతిగా సంఘంలో చేర్చబడిన సంఘంలో చేర్చబడిన మీదట వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంట? అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసమందును, బోధ యందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అంటే వారు ఎడతెగక ఉన్నారు అంటే వారిని నడిపించినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా అదే అనుభవంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అపోస్తులుగా ఉన్నారు. ఇక్కడ ఈ 3000 మంది అపోస్తుల బోధలో ఉన్నారంటే అపోస్తులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో వీళ్ళు ఎడతెగక ఉన్నారు. అపోస్తుల సహవాసము, వాళ్ళందరూ దేవుని చేత పంపించబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు, ప్రభు యొక్క కార్యక్రమాలలో పాలుపంపు పొందుతున్నటువంటి వారు, అపోస్తలులు, పంపబడిన వారు, పరిశుద్ధులు, వాళ్ళతోటి సహవాసం చేస్తూ ఉన్నారు. మన సహవాసం ఎలా ఉంది? అన్యాయస్తులతోటి సహవాసం చేస్తున్నామా? దొంగతనం చేసేటువంటి ఆ దొంగిలించేటువంటి మనసును, ఆలోచన కలిగినటువంటి వాళ్ళతో మన సహవాసము, బిడ్డల సహవాసం ఉన్నదా? తిరుగుబోతులు, తాగుబోతులతోటి, లోకముతోటి, సినిమాలు చూసేటువంటి వాళ్ళు, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు, మోసం చేసేటువంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళతోటి మన బిడ్డల సహవాసమా? ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు రోడ్డు మీదే ఉంటూ మా బిడ్డలు చెడిపోతున్నారంటే అది ఎలాంటి మాట? వాళ్ళని జాగ్రత్తగా పెంచారా? మందిరానికి పంపించారా? సండే స్కూల్కి, యూత్ మీటింగ్స్కి పంపించారా? దేవుని యొక్క మందిరానికి మీరు ఆదివారం తీసుకెళ్తున్నారా? తీసుకెళ్లకుండా వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. కొంతమంది అంటారు తెలుసా, మేము ఉండలేకపోతున్నామండి, మాకు సాయంత్రం 6 అయితే, సాయంత్రము చీకటి పడిపోతుంటే మా చేతులు ఒడికిపోతాయి తెలుసా, ఆ డ్రగ్ మేము తీసుకోవాలి, ఆ మందుకి మేము బానిసం అయిపోయాం. కొంతమంది బయట కనిపించి అడుగుతూ ఉంటారు, ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఒక 5 రూపాయలు అయినా ఇవ్వండి, 2 రూపాయలైనా ఇవ్వండి అన్న. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి ఎంతో కొంత, ఒక 100 రూపాయలైనా, ఒక 50 రూపాయలు ఎంతో సంపాదించి ఏదో ఒక చీప్ లిక్కర్ అయినా తాగాల్సిందే. అటువంటి విధమైనటువంటి సహవాసములో ఉంటే ఎట్లా? మనం ఎలా ఉండాలంటే అపోస్తుల సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థన చేయటంలో, అపోస్తుల బోధలో మనం పెంచబడేటువంటి ఈ ఎడతెగని అనుభవంలో ఉండాలి. పేతురు భక్తుడు అటువంటి అనుభవంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 46వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనంలో, మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఎక్కడున్నారంట పేతురు? వీళ్ళందరూ ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఈ బాప్తిజం పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతోటే ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? ఎంతకాలానికి ఒకసారి మందిరానికి వెళ్తున్నారు? దేవుడి సన్నిధికి ఎప్పుడెప్పుడు మీరు వెళ్తా ఉన్నారు? దానియేలు ప్రతి దినము ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో తన పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థనా ధూపాన్ని వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణము పోతుందనేటువంటి ఆ ఆజ్ఞ ఉన్నది. రాజుగారి దగ్గర తప్ప ఎవరికి ఏ మాట చెప్పినా, దేవునికి చెప్పినా, ప్రార్థన చేసినా సింహాలకు ఆహారంగా వేయబడతాడు. సింహాలకి ఆహారంగా వేయబడతారు, ఆ గోలో వేయబడతారు అని తెలిసిన దానియేలు యథాప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. మీరుంటున్నారా? మీరుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఉన్నట్లయితే మీ బిడ్డలు ఖచ్చితంగా ఉంటారు. ప్రియ తల్లిదండ్రులారా, మీరు ఉన్నట్లయితే మీ బిడ్డలు ఖచ్చితంగా ఉంటారు. మీరుండకుండా మీ బిడ్డలు, మా పిల్లవాడు ప్రార్థన చేయట్లేదంటే అది వాస్తవంగా మనం అంగీకరించదగినటువంటి మాట కాదు. ముందు మీరుండండి. మీరు చేస్తే మీ పిల్లలని చేస్తారు. మీరు చేసింది మీ పిల్లలు చూస్తారు, చేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, తల్లిగా నువ్వు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థనలో కూర్చుంటే చిన్న బిడ్డలు కూడా వాళ్ళు ఏదో ఒక నాప్కినో టవలో ఏదో ఒక చున్నీను తెచ్చుకొని మీద పడి కూర్చుంటారు ప్రార్థనలో. మీరు సిగరెట్ తీసుకొని తాగుతూ ఉంటే మీ బిడ్డలు కూడా అలానే తయారవుతారు. ప్రియదేవుని బిడ్డలారా,
మీరు ఎవరిలాగా ఉంటున్నారు? ఇక్కడ వారు ప్రతి దినము దేవుని యొక్క మందిరములో, దేవాలయములో కూడుకొంచు రెండింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు ద్వారా ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. ఎన్నో అంశాలు, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. చివరకు తన జీవితాన్ని కూడా ప్రభువుకి సమర్పించుకొని హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన జీవితమును దేవునికి అప్పగించుకున్నాడు. పేతురు వ్యక్తిత్వము, పేతురు జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉంటే మన జీవితంలో ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశీలన చేయండి, ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి గొప్ప మనస్సును, లక్షణాలను దేవుడు మీకు అందరికీ, మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ లోకరీతిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు వందనాలు నాయన. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా, పేతురుని గురించినటువంటి మాటలు మేము విన్నాం. ఆ మాటలు మేము విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరచుకుని మేము విన్నటువంటి మాటలను బట్టి వాటిని మరలా ధ్యానం చేసుకుని పేతురు కలిగినటువంటి ఆ లక్షణాలు, ఆ వ్యక్తిత్వము, ఆ గుణగణములు మేము కూడా కలిగి జీవించడానికి, మీకు సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు మీరు దయచేయండి నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి యొక్క బలహీనతలు, శరీర సంబంధమైన ప్రతి బలహీనత, అది ఎలాంటిదైనా సరే యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ఎస్ మైటీ లార్డ్. ప్రతి బలహీనతలో విడుదల అనుగ్రహించి మీరు ఆశీర్వదించండి నాయన. ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నత స్థలంలో నిలవబెట్టండి. ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి యవన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి సాటి అయిన భాగస్వామిని, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని వారికి అనుగ్రహించి వారి కుటుంబాలు మీరు కట్టండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మంచి ఆరోగ్యంతో నింపి ప్రభువా, ఈ లోకరీతి ఆశీర్వాదములు మాత్రం కాదు నాయన, పర సంబంధమైన దీవెనలు మెండుగా దయచేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసే శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.